నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈరోజు సంతోషకరమైనటువంటి సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. కష్టపడి పని చేయటం ద్వారా అనుకున్నటువంటి శుభ ఫలితాలను పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో కొన్ని రకాల ప్రయోజనాలు ఆలస్యం కూడా అవుతూ ఉంటాయి. మానసికమైనటువంటి ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో మీకున్నటువంటి పరిచయాలను, స్నేహాలను ఉపయోగించుకొని ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేయండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఏకదంత గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వాళ్లకు ఈరోజు సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇతర మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వ్యతిరేకపరమైనటువంటి ఫలితాలు ఏర్పడకుండా వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ నవగ్రహ ఆలయంలో దీపారాధన, అర్చన నిర్వహించడం అనేది చాలా మంచిది. మిథున రాశి వాళ్లకు ఈరోజు కార్యక్రమాలు ఆలస్యం కాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. వివిధ రూపాల్లో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతోషకరమైనటువంటి వార్తలు తెలుస్తూ ఉంటాయి. స్త్రీ పరిచయాల వలన కొన్ని రకాల కష్టమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. సన్మానాలు, గౌరవాలు పొందే అవకాశాలున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం విశ్వనాథ స్వామివారు. మీరు చేయవలసిన పూజ పరమేశ్వరునికి అర్చన నిర్వహించటం, అలాగే పెరుగన్నమును నివేదన చేయటం మంచిది. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. గతంలో వివిధ పొరపాట్ల వలన జరిగినటువంటి ఇబ్బందులను అధిగమిస్తూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి ఆదాయ వనరులను పెంచుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అనుకోనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ హయగ్రీవ స్వామివారు. మీరు చేయవలసిన పూజ హయగ్రీవ స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు ఈరోజు ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో ధనధాన్య లాభాలను పొందుతూ ఉంటారు. మానసికమైనటువంటి ఒత్తిడి తగ్గిపోతుంది. సంతోషకరమైనటువంటి వార్తలు కూడా తెలుస్తూ ఉంటాయి. మీ గౌరవాలు కోల్పోకుండా మీ యొక్క భవిష్యత్తును నిర్ణయించుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి వజ్రకవచ స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు ఈరోజు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. సంఘపరమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి. విలువైనటువంటి ప్రయోజనాలను ఆశించి కొన్ని పనులను చేపడుతూ ఉంటారు. ఇక వృత్తిపరమైనటువంటి చిక్కులు, చికాకులు ఏర్పడకుండా జాగ్రత్త పడుతూ ఉండండి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం కాలభైరవ స్వామివారు. మీరు చేయవలసిన పూజ కాలభైరవ అష్టకమును పారాయణం చేయండి. తులారాశి వారు ఈరోజు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలున్నాయి. మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. ఉద్యోగపరంగా ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుండాలి. అలాగే అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు వివిధ రూపాల్లో అవసరమైనటువంటి ప్రయోజనాలను సాధించుకోగలుగుతారు. శారీరక, మానసికమైనటువంటి ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడుతూ ఉండండి. న్యాయ సంబంధమైనటువంటి సలహాలను కోరుకుంటూ ఉంటారు. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది. ధనుసు రాశి వాళ్లకు ఈరోజు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. వివిధ రూపాల్లో
పరిచయాలను ఉపయోగించుకొని కొన్ని విలువైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కోసమై అధికారుల యొక్క సహకారాన్ని పొందుతూ ఉంటారు. ముఖ్యమైనటువంటి ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటూ ఉంటారు. స్త్రీలు తమ యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సాయంకాలం ఇంట్లో దీపారాధన చేసుకోవటం, సౌందర్యలహరి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మకర రాశి వారు ఈరోజు పరిచయాల వలన వివిధ రూపాల్లో సమావేశాల్లో పాల్గొంటుంటారు. ఇతరులకు ఉపయోగపడేటటువంటి పనులు చేస్తూ ఉంటారు. గౌరవాలు, ఆనందాలు పొందుతూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి ఉన్నతిని సాధించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించటం మంచిది. కుంభరాశి వాళ్లకు ఈరోజు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను అధిగమించే అవకాశాలుంటాయి. భగవంతుని యొక్క అనుగ్రహం చేత సమస్యలు కొద్దిలో తప్పిపోతూ ఉంటాయి. ఇక మనోవిచారాలను అధిగమిస్తూ ఉంటారు. ప్రయత్న కార్యములు కలిసి వస్తూ ఉంటాయి. సంఘపరమైనటువంటి గౌరవాలను పొందుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో అమ్మవారికి దీపార్చన నిర్వహించండి. మీనరాశి వాళ్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి సమావేశాలు ఉంటూ ఉంటాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండండి. వేరువేరు రూపాలలో ఉన్నతపరమైనటువంటి సమావేశాలను నిర్వహించుకోవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ మేధా దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.